హాయ్ హలో, నేను మీ హన్మకొండ పిల్ల. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయిపోయే ఎగ్ బిర్యానీ. చాలామంది బిర్యానీ తినాలి అనిపించి ఖర్చు ఎంత అవుతుందో అని వెనుకకు తీసేవారు కూడా ఉన్నారు. అందుకే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎగ్ బిర్యానీ చూడండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను, ఎందుకంటే మేము ఉండే 2 మెంబర్స్మే కదా. దాంట్లో కొంచెం కారం, ఆయిల్ వేసి ఎగ్స్ వేసి దాంట్లో కొంచెం కారం వేసి వేయించండి. ఎగ్స్ కొంచెం గోల్డ్ కలర్ రావాలి, వేయించుకుంటూనే ఉండండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి ప్లీజ్. అవి వేగాక ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే గిన్నెలో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా వేసి కలబెట్టుకోండి. అవి గోలుతూనే ఉంటాయి, మనం ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉందాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, చూడండి, ట్రై చేయండి. ట్రై చేస్తారనుకుంటున్నా. రెండు టమాటాలను తీసుకొని పేస్ట్ చేసుకోండి. టమాటాలు ఆల్మోస్ట్ అందరి ఇంట్లోనే ఉంటాయి. కారం మీకు రుచికి తగ్గినంత. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా. పసుపు చిటికెడు కలబెట్టుకుందాం. కొంచెం గరం మసాలా, గరం మసాలా కూడా ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లోనే ఉంటుంది. నేను ఈ సైడ్ ఇది చేస్తా, సాల్ట్ ఈ సైడ్ ఇది చేస్తూ పక్కన రైస్ కూడా పెట్టుకున్నాను. బిర్యానీ మసాలాలు అన్నీ వేసి రైస్ కుక్కర్లో పెట్టాను. 90% ఉడకాలి. పెరుగు మాత్రం పేస్ట్లా చేసుకొని వేసుకోండి. గ్యాస్ సిమ్లోనే ఉండాలి. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకుంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. అందరూ బాగున్నారా? మరి అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనే టైప్ నేను. కొన్ని వాటర్ అడగంటకుండా మూత తీసి రైస్ వేసుకుందాం. రైస్ 90% కుక్ అవ్వాలి. అలా వాటర్ లేవు, అందుకే అలా వేస్తున్నా. పైనుండి కొత్తిమీర, పుదీనా, కొంచెం ఫుడ్ కలర్ స్కిప్ కూడా చేయొచ్చు, కానీ చూడడానికి బాగుంటుంది. కుంకుమ పాలు కూడా కలుపుకోవచ్చు, కుంకుమ పువ్వు ఉంటే కలిపి. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తున్నారా? చాలా బాగా వచ్చింది. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. లైక్ చేయడం మర్చిపోకండి.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకోసమే తిప్పేయొద్దట్లు కానీ మీరు చూస్తారు కదా, మీకు కూడా చూపెట్టాలి అని అలా వేస్తున్నా. అలా తీస్తేనే ఎగ్ ఇరిగిపోయింది. థ్యాంక్ యూ.